తినేవాడు, బయటికి కూడా వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు, తినడం లేదు, కేవలం రాస్తూ ఉంటున్నారంతే. నా ఈ కానుకని స్వీకరించు తల్లి. ఇది పాండురంగ మహత్యం. ఇక ఇది ఉద్భటారాధ్య చరిత్ర. ఓం శ్రీ మాత్రే నమః. నేను ఎంతో కొంత కష్టపడ్డాననుకుంటున్నాను. నీ ఆశల్ని తీర్చానని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు తల్లి. నువ్వు నాకు చూపించిన మార్గంలోనే నేను ఉత్తమ పద్ధతిలో నడవాలి. ఆశీర్వదించు తల్లి. నన్ను నువ్వే ఆశీర్వదించాలి. నువ్వు నీకున్న పరిధి కంటే ఎక్కువే చేసావు రామా. ఇక విధిని తన పనిని తను చేయనివ్వు. అలాగే ఈ జ్ఞానాన్ని విశ్వమంతా వ్యాపించనివ్వు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కళ్ళు తెరవాలంటే కష్టంగా ఉందా? లేదు శారదా, కష్టం కేవలం రెప్పలు ఎత్తడానికే అవుతుంది. కానీ నా కళ్ళు ఆ రోజు మహారాజు గారి భువన విజయంలోకి నన్ను వెళ్లకుండా ఆపినప్పుడే తెరుచుకున్నాయి. కానీ ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నేను వెంటనే తయారయ్యి మహారాజు గారి దగ్గరికి వెళ్తాను. ఎంతకాలం దక్కుంటారు గురుగారు? ఏదో ఒక రోజు పట్టుబడిపోతారు. అది జరిగినప్పుడు అప్పుడు చూసుకుందాం. ప్రస్తుతం మీరిద్దరు ఇక్కడి నుంచి కదలకండి, ఏ మాత్రం కదలదు. అలాగే మహారాజు చూస్తే ఆయనకు నేను ఈ రోజు రాలేదని చెప్పండి. సరే గురుగారు, అలాగే చెప్తాం.
ఆయన తనని తాను గదిలో బంధించుకుని ఉన్నాడని విన్నాను. కానీ ఈయన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే మానస సరోవరంలో మునిగి వచ్చినట్టుగా ఉన్నాడు. మానస సరోవరం కాదు, నాకేమనిపిస్తుందంటే ఈయన జ్ఞాన సరోవరంలో మునిగి వచ్చాడనిపిస్తోంది. తనలో ఉన్న ఆ తేజస్సు అదే జ్ఞానాంది. సామ్రాట్లకే సామ్రాట్, నరేషులకే నరేషుడు, మహాబలి మహారాజు కృష్ణదేవరాయలు ఏం చేస్తున్నారహో! మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ప్రణామాలు మహారాజా. పండిత రామకృష్ణ, స్వాగతం. మీకు విజయనగరంలోకి స్వాగతం. అన్నట్టు ఈసారి మీ విరామం కొంచెం చాలా ఎక్కువైపోయినట్టుంది. మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి? అకస్మాత్తుగా విరామం తీసుకున్నందుకు నన్ను క్షమించాలి మహారాజా. కానీ కాలం ఏదో భవ్యమైంది దివ్యమైంది చేయడం కోసమే నన్ను ఎంచుకుంది అనిపిస్తుంది. అందుకే విరామం తీసుకోవాల్సి వచ్చింది. మీకోసం ఒకటి తీసుకొచ్చాను మహారాజా. మహారాజా, అమ్మవారికి అర్పించిన తర్వాత మొదటి వ్యక్తి మీరే. మీకే వీటిని కానుకగా ఇస్తున్నాను. దయచేసి అధ్యయనం చేసి మీ సలహాలు తప్పకుండా ఇవ్వండి. తమరి ప్రయత్నాన్ని మేము ప్రశంసిస్తున్నాము పండిత రామకృష్ణ. మేము దీన్ని అధ్యయనం అలాగే మీకు సలహాలు తప్పకుండా ఇస్తాము. మేము కేవలం రేపటిదాకా సమయం కోరుతున్నామంతే. అలాగే మహారాజా, నేను రేపు మళ్ళీ దర్బార్కి హాజరవుతాను. అలాగే పండిత రామకృష్ణ. పండిత రామకృష్ణ, మీరింత పొద్దున్నే వచ్చేసరే? అది మహారాజ్ గారు ఈరోజు నా పుస్తకాల గురించి సలహాలు ఇవ్వబోతున్నారు కదా. మహారాజు తన సప్త దిగ్గజాలతోటి సభలో ఉన్నారు. తమరి పని అంటే మీరు రాసిన ఒక్కొక్క పదం వాళ్ళ ద్వారానే పరిశీలించడం జరుగుతోంది. మరి సమయం ఎలాగూ పడుతుంది. సరే, నేను కాసేపటి తర్వాత మళ్ళీ వస్తాను. మహారాజ్ గారు ఏమైనా చెప్పారా? లేదు పండిత రామకృష్ణ, ఇప్పటికీ పరిశీలన జరుగుతూనే ఉంది. మధ్యాహ్నం అయిపోతుంది. సాయంత్రం అయిపోతుంది పండిత రామకృష్ణ. ఖచ్చితంగా రాత్రి అయిపోతుంది. పండిత రామకృష్ణ, ఇప్పటికీ పని జరుగుతూనే ఉంది. ఇక ప్రాతకాలంలోనే ఏమైనా తెలుస్తుందనుకుంటాను. అవును, మీరింతగా ఎందుకు ఆందోళన పడుతున్నారు? ఒకవేళ మీరు దాని ఫలితానికి భయపడడం లేదు కదా? నీకున్న జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించు రామా. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీకు తోడుంటుంది. కేవలం చేతలే నీ చేతుల్లో ఉన్నాయి రామా. ఫలితం ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంది. లేదు మంత్రి గారు, నేను ఫలితం గురించి భయపడడం లేదు. నేను కేవలం పరిణామం గురించే ఎదురు చూస్తున్నాను. నాకు చేతనైంది నేను చేశాను. ఇక ఫలితం గురించి అమ్మే చూసుకుంటుంది. నేను పరిణామం కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఒకవేళ ప్రాతకాలానికి సమాచారం రావాలని ఉంటే దానికి అదే వస్తుంది.
పండిత రామకృష్ణ కష్టపడిన దానికి తగ్గ ఫలితం ఆయనకు దక్కాలని ఆశిస్తున్నాను. కానీ ఏదో చెడు జరుగుతుందని సందేహం ఎందుకు కలుగుతోంది? ఇదిగో పూలు తీసుకొచ్చాను. ఇప్పుడు చూసి మాత్రం ఇలా అనొద్దు, ఇది ఇలా ఉంది అలా ఉంది అని. అదే నేను అంటున్నాను, ఇదేలా ఉంది? ఎలా ఉందంటే అర్థం? నువ్వే చెప్పావుగా గోబీ పువ్వు తీసుకురామని, అందుకే తీసుకొచ్చాను. నేను పూజ కోసం తల్లికి సమర్పించడానికి పూలు తెమ్మన్నాను, మీరేమో గోబీ పువ్వు పట్టుకుని వచ్చేశారు. ఇప్పుడు ఈ గోబీ పువ్వు తల్లికి ఎలా సమర్పించాలి? అసలు గత 2 రోజుల నుంచి మీకేమైందో ఏమో. నేనొకటి చెప్తుంటే మీరొకటి వింటున్నారు, ఇంకేదో చేసేస్తున్నారు. నాన్న, ఈ రోజు నేను మొదటిసారి శారద మాటతో ఏకీభవిస్తున్నాను. మీరు నడిచేది నిద్రలో నడిచినట్టు, ఉండేది ఎక్కడో ఆలోచిస్తున్నట్టు. అమ్మా, దర్బార్ నుంచి ఎవరైనా సందేశం తీసుకొచ్చారా? గత 2 రోజుల్లో 20 సార్లు అడిగేశావు. నేను జవాబు చెప్పి చెప్పి విసిగిపోయాను. నీకోసం జవాబు అక్కడ గోడ మీద రాసి పెట్టాను, వచ్చి చూడు. దర్బారు నుంచి ఎలాంటి సందేశం గాని దర్బారు సభ్యులు గాని ఇక్కడికి రాలేదు. ఎవరైనా వస్తే రామాకి చెప్పడం జరుగుతుంది. ఈ సందేశం కుటుంబ క్షేమం కోసం రాయడం జరిగింది. లామా, నువ్వు నన్ను కూడా పొద్దున్న లాజభవన దారిలో చూడమని చెప్పి పంపించావు, కానీ గుర్తులేదు నాకు. నీకు తెలుసా, దారిలో గేదెలు వెళ్తున్నాయి. నేను పూర్తిగా దుమ్ము కుతుకుపోయాను. నేను 2 సార్లు స్నానం చేయాల్సి వచ్చింది. 2 సార్లు. చూడండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను. అలాగే మీ మనసులో ఉన్న భావాల్ని కూడా మీకంటే ఎక్కువగా అర్థం చేసుకోగలను. మీరు అష్టదిగ్గజ నియామకం గురించి బెంగపడుతున్నారు కదా? అవును శారదా, ఎప్పుడైనా మనం గమ్యాన్ని లక్ష్యంగా మార్చుకుని ఒక దారిని ఎంచుకుని అక్కడికి చేరుకున్నాము, అప్పుడు ఒక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దాంతోనే మన ప్రతిభ మీద సార్వజనుల అంగీకార ముద్ర పడుతుంది. అలాంటప్పుడు ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంతో సమానంగా అనిపిస్తుంటుంది. వెళ్ళు, నా కోసం విజయనగరంలోనే అన్నిటికంటే ఉత్తమ లడ్డూ తీసుకురా. అలా నేను కాదు, అత్తయ్య చెప్తున్నారు. లడ్డూ ఎందుకు? ఓర్పుకి ఫలితం తీయగా ఉంటుంది, అలాగే లడ్డూ కూడా తీయగా ఉంటుంది. నువ్వు అష్టదిగ్గజానివయ్యి సంతోషపడతావు, కానీ ఫలితాన్ని మేమే ఆస్వాదించాలి కదా. పండిత రామకృష్ణ, అయ్యో మంత్రి గారు, మీరు అక్కడే ఉన్నారేమిటి? లోపలికి రండి. నేను మహారాజ్ సందేశం తీసుకుని వచ్చాను. నాకు తెలుసు, కానీ నేను ఎవరైనా రాయబారిని పంపిస్తారనుకున్నాను. స్వయంగా మీరే వచ్చారే. అంటే విషయం ఎలా ఉందంటే నేనే రావాల్సి వచ్చింది. ఏమైంది మంత్రి గారు? మీరెందుకో ఉదాసీనంగా కనిపిస్తున్నారు. అది ప్రొద్దుటి నుంచి కొంచెం సరిగ్గా అనిపించడం లేదు. అలాగే మహారాజ్ కూడా. మహారాజ్ గారేంటి? నాకు అర్థం కావడం లేదు. స్పష్టంగా చెప్పండి, ఏం జరిగింది? పండిత రామకృష్ణ, మీరే స్వయంగా వినటం బాగుంటుంది. మహారాజు మిమ్మల్ని తొందరగా దర్బార్కి రమ్మన్నారు. ఇక శారదాదేవి, అమ్మగారు, మీరు కూడా తప్పకుండా వెంట రండి. నాకు తెలిసి పండిత రామకృష్ణకు మీ తోడు అవసరం అవుతుందేమో. రామా, అసలు ఏం జరుగుతోంది? సన్నాయికి బదులు బాధలతో నిండిన గొంతులు వినిపిస్తున్నాయేంటి? నాకేం అర్థం కావట్లేదు బంధు. ఇప్పుడు ఇక మొత్తం దర్బార్కి వెళ్ళాకే అర్థం అవుతుందేమో. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి.
ఇవాల్టి సభ మొదలు పెట్టడానికి ముందు మేము ఒక ముఖ్యమైన సూచన ఇవ్వాలనుకుంటున్నాము. పండిత రామకృష్ణ, చెప్పండి మహారాజా. ఈ సూచన మీకోసం ఉద్దేశించబడింది. అందుకే మేము ఆలస్యం చేయలేము. మేమిప్పుడు ఈ సూచన ఏమిటనేది చెప్పాలనుకుంటున్నాము. ఏమిటది? చెప్తాము పండిత రామకృష్ణ, తప్పకుండా చెప్తాము. కానీ అంతకు ముందే మేము మీకేం చెప్పాలనుకుంటున్నామంటే, ఏదేమైనా పండిత రామకృష్ణ, మీరెప్పుడూ మాకు మిత్రుడుగానే ఉంటారు. అలాగే మీరు విజయనగర రాజ్యం కోసం ఏదైతే చేశారో అందుకు మేము ఇంకా సమస్త విజయనగర రాజ్యం మీకు రుణపడి ఉంటుంది. మహారాజా, ఏది నా కర్తవ్యమో దానికోసం రుణపడి ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పండి. విషయం ఏమిటి మహారాజా? అదే విషయం ఇక చెప్పక తప్పదు మహామంత్రి. మహారాజా ఏం జరిగిందో, ఏది నిజమో అది అందరి ముందు బయటపడి తీరాల్సిందే. మీరు చెప్పింది నిజమే మంత్రివర్య. అప్పుడప్పుడు ఏం జరుగుతోందంటే అది మనుషుల మేధస్సుకి అందనిది జరుగుతుంది. మనిషి ఏదో అనుకుంటే తనకు ఇంకేదో దక్కుతుంది. దాంట్లో చాలా తేడా ఉంటుంది. శ్రీరామచంద్రుడు చెప్పింది నిజమే. వారేం చెప్పారంటే, కలియుగంలో కాలం మీద కూడా నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు అని. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేము. మహారాజా, మీరు నిస్సంకోచంగా నాకు చెప్పండి. నేను ఎలాంటి నిజాన్నైనా వినడానికి సిద్ధంగా ఉన్నాను. రామా, ఈ వాతావరణం నువ్వు అష్టదిగ్గజానివయ్యేలానే అనిపిస్తుందా? బంధు, అష్టదిగ్గజాన్ని అవడం తర్వాత నేను ఎప్పుడైతే బహిష్కరించబడ్డానో అలాంటప్పుడు కూడా వాతావరణం ఇలా లేదు. ఈ పరిస్థితి చూస్తుంటే అష్టదిగ్గజాన్ని అవడం ఈ జన్మలో కష్టం అనిపిస్తోంది. అలాగే మహామంత్రి గారు. మహారాజా, విజయనగర సప్తదిగ్గజాలు ఐక్యమత్యంతో చెప్పిన అభిప్రాయం, అలాగే ప్రజలందరితో పాటు మహారాజు సమ్మతితో పండిత రామకృష్ణకు రాబోయే పౌర్ణమి రోజున అష్టదిగ్గజం పదవిని అలంకరించడం కోసం రాజదర్బారుకి ఆహ్వానించడం జరుగుతుంది.